శ్రీ మారెమ్మ తల్లి దేవాలయం పలమనేరు. ఈ ఆలయం తూర్పు గంగమ్మ గుడి వీధిని, పశ్చిమాన జవిలి వీధిని కలుపుతూ ఉంది. గుడికి తూర్పు, పడమర గోపురముల మహద్వారములు వీధులకు ఎదురుగా ఉంచి అమ్మవారి దివ్య రూపములు తీర్చబడినవి. పట్టణములో నిత్య పూజలందుకుంటున్న శక్తి స్వరూపిణి గ్రామదేవత మారెమ్మ. పట్టణం నడిబొడ్డున 80 అడుగుల పొడవు, అంతే వెడల్పు, 6 ఎత్తుగా గల ప్రహరీ ఆవరణలో అమ్మవారి ఆలయం నిర్మించబడినది. పునరుద్ధరణలో 2 దిక్కుల గోపురాలు అందముగా తీరాయి. పూర్వం చిన్న చెరువు అనే కుంట ముందు భాగమున ఒక వంక ప్రదేశమున నిర్మించబడి నేటికి పట్టణం నడిబొడ్డున పల్లములో నిలిచింది. ఈ కుంటను, ఆలయాన్ని ఎద్దులపై వేసుకొని సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే వర్తకులు నిర్మించారని ప్రతీతి. ఇక్కడ వంకలో ఒక నీటి మడుగు, ఒక నీడనిచ్చే చెట్టు ఉండేవి. తూర్పు నుండి పశ్చిమ దేశాలకు పోవు వ్యాపారస్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఒకానొక వేసవి దినాన నీటి మట్టము తగ్గిపోయి అడుగు భాగమున అమ్మవారి విగ్రహము కనబడినది. వెంటనే విగ్రహాన్ని తీసి పరిపరి విధముల నమస్కరించి వారు వంకగట్టుననే ప్రతిష్ఠించారు. ప్రతి ప్రయాణములోనూ వారు అమ్మవారిని పూజించనిదే వెళ్ళేవారు కాదు. వారికి లాభాలు వచ్చి తరువాత కాలములో ఆలయాన్ని చక్కగా నిర్మించారు. గర్భాలయములో మారెమ్మ దేవత ఉండి ఇరువైపులా ద్వారపాలకులున్నారు. ముందు మహామంటపము నిర్మించబడి పైకప్పు భాగమున ఉపాలయాలలో అమ్మవారి దివ్య అవతారములు తీర్చారు. ఉత్తరమున 3, దక్షిణమున 3, తూర్పున 3 పైన ఉపాలయాలు ఉండి అమ్మవారి దివ్య పాదాలు స్థాపించబడినవి. తూర్పున మధ్య ఉపాలయమునకు పైభాగమున 5 కలశములు, ఇరువైపులా ఉన్న ఉపాలయాలకు 7 కలశములు తీర్చబడినవి. అలాగే ఉత్తర దక్షిణముల ఉన్న మధ్య ఉపాలయాలకు 5 కలశములు అలంకరించారు. ఆలయమునకెదురుగా బలిపీఠం ఉంది. ఈశాన్యమున నంది స్తంభం ఉంది. వాయువ్యంలో అక్కదేవతలున్నారు. 39 అడుగుల ఎత్తున్న పశ్చిమ ద్వారమున అమ్మవారికి ఇరువైపులా పులులుండి పంచపడగల నాగేంద్రుని నీడలో అమ్మవారు కొలువైనట్లు ఉంది. పశ్చిమ గోపురముపై తూర్పు దిక్కునకు కూడా పంచశిరస్సుల నాగేంద్రుని నీడలో అమ్మవారిని చిత్రీకరించారు. 3వ అంతస్తు గోపురంలో 5 తలల 10 చేతులతో సకల ఆయుధాలు చేతబట్టి విశ్వరూపంలో అమ్మవారున్నారు. 4వ అంతస్తులో అర్ధ శరీరముతో 5 తలల నాగేంద్రుని పడగల క్రిందుగా విశ్వమును సాలోచనగా చూస్తున్న రూపం అద్భుతముగా రూపొందించారు. అలాగే తూర్పు మహద్వారం 23 అడుగుల ఎత్తున సింహవాహనంపై మారెమ్మ తల్లి ఆసీనులై త్రిశూలము, కత్తి, డమరుకములు చేబూని కరుణ దృష్టితో ఉన్నారు. 29 అడుగుల ఎత్తున అమ్మవారి ప్రధాన ఆలయ గోపురం దేవతా ప్రతిమా రూపాలతో పంచలోహ ఏకకలశముతో అందముగా నిర్మించారు. ఎదురుగా బలిపీఠము, సింహవాహనములుండగా 4 గాళ్ల మండపములో వినాయక స్వామి, పై గోపురాన అమ్మవారి దివ్య రూపములు ఉన్నాయి. మండపానికి తూర్పున అమ్మవారి శిలామూర్తి ఉంది. గంగ జాతరకు చుట్టుపట్ల గ్రామాల భక్తులు సహితం ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుని తమ మొక్కులు తీర్చుకొని పోతారు. గ్రామము నుండియే సలిబిండి అనే బెల్లపు వంటకం తెచ్చి అందులో దీపం వలె వత్తివేసి వెలిగించి చేసిన నైవేద్యమును మారెమ్మకు, గంగాదేవికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఈ పొంగళ్ళు గంగచాటు పెట్టిన రోజు నుండి జల్ది వరకు నిరాఘాటంగా జరుగుతాయి. సర్వశక్తి ప్రదాయిని అమ్మ కోరికలు తీర్చే వరప్రదాయినిగా విశేష పూజలు అందుకొనటం మారెమ్మ తల్లి విశేషం. జాతరలకు వచ్చినట్లు ఊర్లకు ఊర్లే వచ్చి మారెమ్మ అమ్మవారిని పూజించి తరించిపోతూ ఉంటారు. ఆలయములో నిత్య పూజలు, వార, మాస, పండుగ పర్వములందు పూజలు, ప్రత్యేక దినములందు పూజలు, విశేష అలంకారాలు జరుగుతూ ఉంటాయి.